పూసల జై పూసల జై జై పూసల జై జై పూసల జై పూసల జై జై పూసల సాధిస్తాం సాధిస్తాం పూసల హక్కులను సాధిస్తాం సాధిస్తాం పూసల కుల ఐక్యత పూసల కుల ఐక్యత 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మరి పూసల కులస్తులు మిగతా సంచారజాతులు అన్నీ కూడా మరి డిఎన్టీలో ఉన్న క్రమంలో బాలకృష్ణ రేణుకే గారు కూడా మరి డిఎన్టీలో పూసల కులస్తులు ఉన్నారని వారు జాబితా ఇచ్చిన తరుణంలో కూడా మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత ఏదైతే ఇదాతే కమిషన్ వేసినారో ఆ ఇదాతే కమిషన్ మరి అవగాహన లోపమా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమో తెలియదు కానీ 4 రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. 4 రిపోర్ట్లలో మరి మొదటి 2 రిపోర్ట్లలో పూసల కులస్తులు సంచారజాతులలో నొమనిక్ ట్రైబ్స్గా ఉంటారు. మరి చివరి అంశంలో వచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్లో మాత్రం తెలంగాణ జాబితాలో పూసల కులం లేకపోవడం నిజంగా దురదృష్టం దుర్మార్గమని ఆ రోజు మేము 2016లో గమనించినాం. 16లో గమనించిన మొదలైన చిరువు ఉప్పెనలాగా మొదలైన ఉద్యమం ఈరోజు తారాస్థాయికి చేరింది. 10 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం, 10 ఏళ్ళు మరి ఏ ఒక్క ఎమ్మెల్యేను వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యేను, ఎంపీలను, మినిస్టర్లను, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తలుపుతట్టిన దాఖలాలు మరి పూసల కులస్తులు చేసినారు. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే మరి మా గోడు వినిపించుకోలే, ఏ ఒక్క మంత్రి మా పక్షాన నిలబడలే బీఆర్ఎస్ ప్రభుత్వంలా. ఇదే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బండెడు ఆశతోటి మరి పూసల కులస్తులు సంచార జాతులు పెట్టుకున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి శ్రీధర్ బాబు గారు కానీ మరి పొన్నం ప్రభాకర్ గారు కానీ మినిస్టర్ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినారు, ఖచ్చితంగా సంచార జాతులను మీకు ప్రత్యేకమైన గుర్తింపిస్తాం, పూసల కులస్తులను డిఎన్టీ జాబితాలో చేర్చే బాధ్యత మాదే అని వారు తీసుకున్నారు. నిజంగా ఈరోజు కన్నీటి ప్రాయంగా చెప్తా ఉన్నాం, ఈరోజు ఆనంద బాష్పాలతో చెప్తా ఉన్నా, పూసల కులస్తులను ఈరోజు సంచార జాతుల జాబితాలో అధికారికంగా జీవో 10లో పెట్టడం అంటే నిజంగా కూడా పూసల కులస్తులు అందరూ కూడా ఎంతో కృతజ్ఞతతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. మిత్రులారా, నిజంగా కూడా ఇది పూసల కులం ఈరోజు జీవో 10లో ఉండడం అంటే ఆషామాషిగా వచ్చింది కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్యమ స్ఫూర్తిగా మేము చేసుకున్నాం. జరిగిన కాలంలో మరి ఎన్నోసార్లు మా శక్తికి మించి మరి మా పూసల తల్లులు ఈరోజు ఈ విజయాన్ని ఏదైతే ఉందో మా గంపనెత్తుకున్న మా పూసల తల్లిల విజయం అని భావిస్తూ ఉన్నాం. మరి ఫుట్పాత్ల మీద ఎండకు వానకు మరి బాధపడుతూ జానేడు పొట్ట కోసం శ్రమించినటువంటి పూసల నా సోదరుల కోసం అని భావిస్తూ ఉన్నాం, విజయం అని భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ మరి అదేవిధంగా ఎవరైతే ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారో, ఎవరైతే ఈ రోజు కోసం కష్టపడారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మరి బీసీడీ నుంచి ఏకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పూసల కులస్తులను ఏదైతే సంచార జాతుల జాబితాలో జీవో నెంబర్ 10 ద్వారా పూసల కులస్తులను జాబితాలో చేర్చడం కూడా కాంగ్రెస్ పార్టీ వలన సాధ్యమైంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, ప్రధానంగా మరి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, వీరందరి కృషి వలన ఈరోజు బడుగు బలహీన వర్గాల పక్షాన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది మరొకసారి నిరూపించింది. కాబట్టి అందరి సమక్షంలో యావత్ పూసల కులస్తుల అందరి పక్షాన రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై పూసల. ఈరోజు పూసల కులానికి నిజంగా చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బీసీడీలో ఉన్న మాకు ఏకి తీసుకురావడం నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎందుకంటే వారికి తెలుసు మేము ఎక్కడ ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఆ పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది, అది ఖచ్చితంగా చిరస్థాయిగా ఉండే విషయం. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కూడా పూసల అనేది ఖచ్చితంగా ఉంది. కంపనెత్తుకొని పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖర రెడ్డికి మేము చేసిన సేవకు వారు బీసీడీ నుంచి ఏకి తీసుకురావడం, అదేవిధంగా మాకు ఒక ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి పూసల గంపలు ఎత్తుకొని కూడా ఊరూర సంచార యాత్ర చేసిందంటే తెలంగాణలో పూసల సంఘం ఒకటే. పూసల సంఘము పూర్తిగా 33 అప్పటి ఉమ్మడి 10 జిల్లాలకు కూడా రాత్రి అనక పగలనక
వ్యాన్ పెట్టుకొని తిరిగి రథయాత్ర చేసింది పూతల కులము. ఇవన్నీ కూడా చేయడంతో పూతల కులాన్ని డిఎన్టీలు కాదు ఎస్టీ జాబితాలో కలవలసిన కులమే అవుతుందో అది పూతల కులము. ఈరోజు ఏదైతే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారికి కూడా మేము అదేంటి, ఎందుకంటే మాకు 1 ఎకరా భూమి ఇవ్వడం కూడా వారికి మేము ఎప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే మేము ఆ రోజు ఆ పార్టీకి చేసిన సేవలకు మాకు భూమి వచ్చింది అనుకోవచ్చు. ఈరోజు మాకు అక్కడ జరిగిన అన్యాయం, ఎందుకంటే మేము బీసీ ఏలో ఉండి సంచార జాతుల లిస్టు లేకపోవడము, ఎంబీసీలుగా పెట్టి కుట్ర చేసి మమ్మల్ని తీసేయడము, అది బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని చాలా చిన్న చూపు చూసి ఎన్ని రకాలుగా మేము ధర్నాలు చేసినా, ఎన్ని రకాలుగా మేము అభ్యర్థులు పెట్టుకుని